చిట్యాల మండల కేంద్రంలో పత్తి చేనును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు లింగారవు అంతయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1.5 ఎకరం పత్తి చేనును కర్రలతో ధ్వంసం చేశారని, దీంతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటను ధ్వంసం చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని లింగారావు అంతయ్య పోలీసు అధికారులను వేడుకున్నారు. నైట్ 4 వచ్చి గురుదేని దొండకులు వచ్చి చేను కొట్టారు. అంతా కట్టెలతో కొట్టారు. మాది అంతులు నేను 4 ఎకరాలు చేను చేస్తాను. ఇక్కడ పత్తి చేను అంత నష్టం చేశారు. మాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి. ఎకరం చేను నష్టం చేశారు. నరోత్తం రెడ్డి చేను 4 ఎకరాలు ఇంటికి అది చేస్తున్నాను. నాకు ఎవరో కానీ తెలియని వ్యక్తులు వచ్చి దుండగులు కట్టెలతోని 1.5 ఎకరం చేను దాస్యం చేసినారు. అక్కెర రాకుండా చేసినారు. మీ యొక్క పోలీసు వారు ఎంక్వైరీ చేసి శ్రద్ధ తీసుకోగలరని కోరుతున్నాను.